శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం పంచమి తిథి ఉదయం 8 గంటల 21 నిమిషాల వరకు తదుపరి షష్ఠి. పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం. వరియాన్ యోగం తెల్లవారుజామున 4 గంటల 2 నిమిషాల వరకు తదుపరి పరిఘ యోగం. బాలవకరణం ఉదయం 8 గంటల 21 నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం. నేటి వర్జ్యం రాత్రి 8 గంటల 15 నిమిషాల నుండి 10 గంటల 3 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషాల నుండి రేపు ఉదయం 7 గంటల 2 నిమిషాల వరకు. ఇక నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి చూచినట్లయితే ఈనాటి వారం గురువారం. ఈనాడు దత్తాత్రేయ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. పూర్వ ఫల్గుణి నక్షత్రం ఈనాడు కనుక పూర్వ ఫల్గుణి నక్షత్రానికి అధినాథుడైనటువంటి గ్రహం శుక్రుడు. శుక్రుడికి ప్రీతికరమైనటువంటి దేవతారాధన సరస్వతి ఆరాధన చాలా విశేషం. ఇటు గురుదేవతారాధన జ్ఞానప్రదాయకం, సరస్వతి ఆరాధన సమస్త విద్యాప్రదాయకం. ఇటువంటి వాటిల్లో నీల సరస్వతి స్తోత్రం అని మనకు ప్రత్యేకించి మనకి గ్రంథాల్లో దొరుకుతుంది. అటువంటి నీల సరస్వతి స్తోత్రాన్ని పారాయణ చేసి అమ్మవారికి తెల్లని పుష్పాలతో అర్చన చేసి తెల్లని ప్రసాదాన్ని కూడా నివేదన చేయటం వల్ల అమ్మ ఎప్పుడు కూడా ధవళ ధవళ కాంతి అయి ఉంటుంది. ఎక్కడ మనం చూచినట్లయితే శరదిందు వికాసి మందహాసాం స్ఫుర విందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే అని అమ్మ ధ్యానంలో చెప్తారు. అమ్మని ఎక్కడ వర్ణించాలన్నా కూడా తెల్లని వస్తువులన్నీ కూడా ఉపమానంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి ఆ ధవళ ధవళ వర్ణయైనటువంటి ఆ శ్వేత హంసవాహనారూఢ అయినటువంటి సరస్వతీదేవిని ఆరాధించినట్లయితే, ఆ అమ్మ రూపాన్ని మనస్సులో ధ్యానించినట్లయితే సమస్త విధాలైనటువంటి అజ్ఞానం అనేది తొలగిపోయి సుజ్ఞాన కాంతులు మన జీవితంలో వెల్లివిరుస్తాయి. ఎందుకు ఈ తెల్లని వర్ణం అమ్మవారికి చెప్పారంటే తెలుపు ఎప్పుడూ కూడా జ్ఞానానికి సంకేతం, నలుపు అజ్ఞానానికి సంకేతం. అటువంటి దక్షిణామూర్తి రూపాన్ని కూడా మనం చూసినట్లయితే శుద్ధ స్ఫటిక సంకాశం అని చెప్తారు. స్ఫటిక వర్ణంలో ఆ మహానుభావుడు ఉంటాడట. అటువంటి దక్షిణామూర్తి దర్శనం చేయలేనటువంటి వాళ్ళు శివాలయానికి వెళ్ళి శివాలయంలో దక్షిణ దిక్కు వైపు ఉండి ఈశ్వరుడి యొక్క స్తోత్రపారాయణ చేసినా, అక్కడ కూర్చొని దక్షిణామూర్తి శ్లోకపారాయణ చేసినా కూడా విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది. సమస్త విద్యలు కరతలామలకంగా లభిస్తాయి. పరమేశ్వరుడి యొక్క స్వరూపమే దక్షిణామూర్తి కనుక అటువంటి ఈశ్వరుడు పరమ గురుస్వరూపం. కాబట్టి అటువంటి గురుదేవతా స్వరూపుడైనటువంటి ఆ దత్తాత్రేయ దక్షిణామూర్తుల యొక్క దివ్యానుగ్రహం సరస్వతి కటాక్షం అందరికీ పరిపూర్ణంగా లభించాలి అని భావిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేటికి అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించి ఈరోజు కార్యక్రమాల్ని చేసుకున్నట్లయితే అన్ని కార్యక్రమాలు శుభావంగా ముగుస్తాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ప్రయోజనపడబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ పంచమి ఉదయం 8 గంటల 21 నిమిషాల వరకు గురువారం. నక్షత్రం పూర్వ ఫల్గుని మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు తదుపరి ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ శుక్రుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో
వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు చేర్పులు లభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. జాగ్రత్తగా మాత్రం చేసుకుని తీరాలి. వ్యాపార స్థలానికి లేదా వృత్తి స్థలానికి సరైనటువంటి కాలంలో వెళ్ళడం, సరైన కాలంలో తిరిగి రావడం అతి ముఖ్యం. క్రమశిక్షణని పాటించడం వల్ల విశేషమైన ఫలితం లభించడమే కాకుండా నింద పడే అవకాశం ఏమాత్రం ఉండదు. కుటుంబంలో ఐకమత్యం చాలా బాగా ఉంటుంది. పై అధికారులతో కింది అధికారులకి సహాయ సహకార భావాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే పదవి ఉన్నతి కానీ ఆర్థికమైనటువంటి జీవితంలో లాభం కానీ ఉండే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామిని పూజించడం విశేషమైనటువంటి లాభకరం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిరాశాభావం గోచరిస్తూ ఉంటుంది. తప్పక ఉత్సాహవంతులైనటువంటి వారితో ఎక్కువసేపు గడపడం అవసరం. అధికారులకి క్రింది ఉద్యోగులకి చక్కనైనటువంటి సహాయ సహకార భావం ఉన్నప్పటికీ కూడా గబుక్కున ఏదైనా ఒక నిందావాక్యం వచ్చినట్టయితే సంయమనాన్ని పాటించగా తప్పదు. క్రింది ఉద్యోగులు తోటి ఉద్యోగులతో వ్యతిరేక భావం లేకుండా ఉండేలా చూసుకోగలగాలి. వ్యాపారం చాలా విశేషంగా ఉంటుంది. అలాగే వృత్తిలో కూడా నైపుణ్యాన్ని చూపించుకుని వృత్తి ఆదాయాన్ని కూడా పెంచుకోగలుగుతారు. తొందరపడి మాట్లాడడం ఏమాత్రమూ సరి కాకపోవచ్చు. ఔషధ సేవ మాత్రం తప్పనిసరి కావచ్చు. ఇంతకుముందు ఏవైనా శస్త్రచికిత్సలు కానీ జరిగినట్లయితే అవి మళ్ళీ ఇబ్బందిని కలగచేయకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యల్ని చేపట్టడం చాలా చాలా అవసరం ఈ రాశి వారికి. ఈ రోజున గురువారం సందర్భంగా వృషభ రాశి వారు మహావిష్ణువుని ఆరాధించడం వల్ల సకల శుభ ఫలితాలని పొందగలుగుతారు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి కొద్ది ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు. ఇంట బయట కూడా వ్యతిరేక భావం గోచరిస్తూ ఉంటుంది. కుటుంబానికి వచ్చినటువంటి మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు అనవసరమైనటువంటి విషయాలను చెప్తూ బుద్ధిని కొద్దిగా వక్రీకరింపజేసే అవకాశం ఉంది. కాబట్టి చెప్పిన ప్రతి వారి మాటని వినకపోవడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా చెప్పేందుకు అవకాశాన్ని ఇవ్వకుండా చేయడం ఇంకా మంచిది. సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధని తల్లిదండ్రులు ఇద్దరూ చూపుతూ ఉంటారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో తొందరపాటు ఏమాత్రం సరి కాదు. అలాగే క్రింది ఉద్యోగులతోనూ అదే తీరుగా తోటి ఉద్యోగులతోనూ మాట్లాడేటువంటి సందర్భంలో కూడా వ్యతిరేక అభిప్రాయం ఎదుటివారికి కలగకుండా ఉండేలా మాట్లాడుకోవడం మంచిది ఈ రాశి వారికి. ఈ రోజున గురువారం సందర్భంగా మిథున రాశి వారు ఆంజనేయుడిని పూజించినట్లయితే ధైర్య సాహసాల్ని కలగచేస్తాడు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆస్తిని పెంపొందించుకోవాలి, బాగా వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనకి వస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల నుండి రుణాన్ని తీసుకుని ఆ ఆలోచనని అమలు చేయాలి అని అనుకుంటారు. కుటుంబంలో ఉండేటువంటి సంతానంతో కూడా సంప్రదించి ఆ పని చేయాలనే నిశ్చయానికి వస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మరింతగా రాణించే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులైనటువంటి వారికి ప్రతిభ చాలా చక్కగా ఉండే కారణంగా చక్కని కళాశాలలో ఉద్యోగం కానీ లేదా చక్కనైనటువంటి ఉద్యోగం కానీ లభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఏవైనా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పన్నులు వాటిని చెల్లించవలసి వస్తే వెంటనే చెల్లించి వేయడం చాలా చాలా అవసరం. స్వదేశానికి తిరిగి రావాలనేటువంటి ఆలోచన కూడా బహుశా వారికి అంకుర రూపంలో ఉండొచ్చు. నేడు గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించినట్లయితే
లక్ష్మీ అనుగ్రహాన్ని కలగజేస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చన కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్యం కలిగి ఉంటారు. మంచి సాహస బుద్ధితో ఉంటారు. ఏ పనికి కూడా వెనుకాడాలనే ఆలోచన లేనే లేకుండా ఉంటారు. సంతానం కూడా కలిసి వచ్చేటువంటి కారణంగా ఏనుగెక్కినంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అనుక్షణం. కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థికమైన స్థితిని బాగా పెంపొందించడం కోసమని కొత్తదైనటువంటి పొలాన్నో ఇంటినో స్థలాన్నో కొనాలనే ప్రణాళికని వేస్తారు. అయితే అంత కొనగలిగినటువంటి స్తోమత మాత్రం ఆర్థికంగా పెరిగి ఉండకపోవచ్చు. తప్పక వారి దగ్గర వీరి దగ్గర రుణాన్ని తీసుకునేటువంటి ఆలోచన చేస్తారు. అది సరైనటువంటి పద్ధతి మాత్రం కాకపోవచ్చు. సంతానం ఇంకా విద్యార్థి దశలోనే కానీ ఉన్నట్లయితే వారికి చక్కనైనటువంటి కళాశాల ప్రవేశం లభించే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా పొదుపు చేసుకోవడం తప్పనిసరి అవుతుంది, గమనించుకోగలగాలి. గురువారం సందర్భంగా సింహరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని ఆరాధించినట్లయితే కొత్తదైనటువంటి ఉపాయాన్ని అందించగలుగుతాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎంతో భద్రతని పాటిస్తూ కనిపిస్తారు. ఆర్థికమైనటువంటి పొదుపుని మరింతగా చేస్తూ కనిపిస్తారు. ఏ విధమైనటువంటి వాద వివాదాల్లోనూ తలదూర్చకూడదనేటువంటి అభిప్రాయంతో ఉంటారు. న్యాయవాద వృత్తిని చేసేటటువంటి వారు కూడా ధర్మబద్ధమైనటువంటి కేసు అయినట్లయితే మాత్రమే స్వీకరిస్తారు తప్ప మరో తీరుగా ఉండేది స్వీకరించే అవకాశం లేనే లేదు. అదే తీరుగా వైద్యులు కూడా తాము ఖచ్చితంగా వ్యాధిని నిరోధింపజేయగలిగిన శక్తి ఉన్నదన్నప్పుడు మాత్రమే దాన్ని స్వీకరిస్తారు. ఇది చాలా చెప్పుకోదగినటువంటి అంశంగా గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి స్థిరమైన ఆస్తులకు సంబంధించిన సరిహద్దు రాళ్ళని మరొక్కసారి చూసుకుని రావడం ఎంతైనా అవసరం. దేన్ని అమ్మచూపడం ఈ రాశి వారికి ఏమాత్రం సరి కానే కాదు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం విశేష లాభకరం. తద్వారా చక్కనైనటువంటి ఉపాయాన్ని అందించగలుగుతాడు. ఈశాన్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తను చూపిస్తూ ఉంటారు. వాదోపవాదాల జోలికి పోరు. పై అధికారులతో విరోధించడం అనేది వారికి ఏమాత్రమూ నచ్చదు. పై అధికారులు అధర్మబద్ధంగా కానీ ఏదైనా పని చేయవలసిందని కానీ సూచించినట్లయితే చేయననే విషయాన్ని లౌక్యంగా మెత్తగా మాత్రమే తెలియచేసి అధికారులతో విరోధ భావాన్ని కలిగి ఉండరు. ఏవైనా న్యాయస్థానాల్లో ఇంతకుముందు అభియోగాలు అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే అవి వీరి పక్షాన అనుకూలమైనటువంటి తీర్పులుగా లభించే అవకాశం గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి దుఃఖాన్ని పొందవలసిన అవసరం ఉండదు. ముఖ్యంగా అజీర్ణం విషయంలో ఏదైనా అనారోగ్య విధానమే కానీ కనిపించినట్లయితే తగినటువంటి వైద్యాన్ని చేయించుకోవడం తప్పనిసరి. గురువారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించినట్లయితే ప్రతి పనిలోనూ విఘ్నాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అనారోగ్య భావనతో ఉంటారు. స్వదేశానికి రావాలనే ఆలోచన బలంగా ఉంటుంది. అయితే స్వదేశానికి వచ్చే అవకాశం మాత్రం చాలా తక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఏదైనా పెద్దదైనటువంటి వ్యాపార సంస్థను ప్రారంభించి తద్వారా లాభాన్ని ఆశించాలని అనుకుంటారు తప్ప దానికి సంబంధించిన ఆలోచనలు, ప్రణాళిక వాటిని వేసుకోవడం, 10 మంది సహాయాన్ని, ముఖ్యులైనటువంటి వారిని, దానికి తగినటువంటి వారిని స్వీకరించడం వంటి ఆలోచనల్ని తాత్కాలికంగా చేయలేకపోతారు. ఆ కారణంగా అనుకున్నటువంటి వ్యాపార ప్రారంభం అనుకున్న రోజుకి జరిగే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కలిగినట్లయితే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా ఉత్తమం తప్ప వాటిని వాయిదా వేయడం ఇబ్బంది కలిగించే అంశంగానే ఉంటుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే సంపూర్ణంగా ప్రసన్నతని కలగజేస్తాడు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాట తొందరతనంగా ఉచ్చరిస్తుంది. ఏదైనా అనవసరంగా ఉన్నటువంటి స్థలము పొలము అని అనిపించే భావన కలిగినట్లయితే వెంటనే అమ్మచూపాలనే ఆలోచనకి వచ్చేస్తారు కూడా. ఏ స్థలాన్ని పొలాన్ని అలా ఇతరమైనటువంటి స్థిరాస్తుల్ని వెంటనే అమ్మేయాలనేటువంటి నిర్ణయానికి రావడం ఏమాత్రమూ సరి కానే కాదు. ఏవైనా వ్యసనాలు కానీ ఇంట్లో ఎవరికైనా ఉన్నట్లయితే మానుకోవడానికి సరైనటువంటి సమయం ఇది. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఎవరికీ ఉండే అవకాశం లేనే లేదు. ముఖ్యంగా తీర్చవలసినటువంటి బకాయిలన్నింటినీ సకాలంలో తీర్చివేయడం చాలా చాలా మంచిది. తద్వారా అపకీర్తి కలిగే అవకాశం ఉండనే ఉండదు. గురువారం సందర్భంగా ధనురాశి వారు రామచంద్రమూర్తిని ఆరాధించినట్లయితే అందరూ అనుకూలయ్యే అవకాశం కలగజేస్తాడు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాము అనుకున్నదే సాధించాలి అని అనుకుంటూ ఉంటారు. చిన్నదైనటువంటి దోషం తమ ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా దాన్ని అంగీకరించేటువంటి స్థితిలో ఉండనే ఉండరు. ప్రతిదానికి వాదం చేస్తూ ఉంటారు. ప్రతిదానికి చర్చ అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వీరి విషయంలో నడుస్తూ ఉంటుంది. జరిగినటువంటి విషయాన్ని గుర్తుంచుకోకపోవడం అనేటువంటి దాని ద్వారా జరగబోయేటటువంటి విషయాన్ని గురించిన ఆలోచన ఏమాత్రము చేయకుండా కనిపిస్తారు. కుటుంబంలో ఉండేటువంటి స్త్రీజనం తాత్కాలికంగా విరోధించే అవకాశం గోచరిస్తుంది మాటల విషయంలో. అంచేత కుటుంబం ఏకవాక్యతతో ఉండేందుకు ప్రయత్నించడం ఎంతైనా అవసరం. ఉద్యోగాన్ని చేయడం, ఉద్యోగంలో చక్కనైనటువంటి ప్రతిభా విధానంతో చక్కని పేరు తెచ్చుకోవడం అనేందుకు కృషి చేస్తారు, కానీ పూర్తిగా దాన్ని ఏకాగ్రతతో చేసే అవకాశం తక్కువ. కాబట్టి ఉద్యోగ ఫలితం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని పూజించినట్లయితే సంపూర్ణమైనటువంటి నూతన అభిప్రాయాన్ని కలగజేస్తాడు. సమస్య పరిష్కారాన్ని కూడా చేయగలుగుతాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగా ఉంటారు, తమ మాటే చెల్లుబడి కావాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. పైగా ఏ విధమైనటువంటి రాజీ విధానానికి అంగీకరించరు. వీరిలో అధర్మబద్ధంగా వ్యాపారాన్ని చేసి పై స్థాయికి రావాలనేటువంటి ఆలోచన కలిగిన వారు ఉండొచ్చు. అలాంటి ఆలోచనతో చేయబోయేటువంటి వారికి కలిసి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందనే యథార్థాన్ని పోకూడదు. ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్యం విషయంలో మడమలకు సంబంధించిన, మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అంతేకాక హృదయానికి సంబంధించిన అనారోగ్యం కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. శస్త్రచికిత్సను చేయవలసిన అవసరం లేకపోయినా కూడా నిరంతరపు వ్యతిరేక ఆలోచన శస్త్రచికిత్స దాకా తీసుకుపోయే పరిస్థితి ఉంటుందనే యథార్థాన్ని ఈ రాశివారు మర్చిపోకూడదు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు కృష్ణుణ్ణి ఆరాధించినట్లయితే 10 మందితో కలుపుగోలుతనాన్ని, అంతేకాక సమస్య పరిష్కారాన్ని చేయగలుగుతాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా బలంగా ఉండరు, శారీరకంగా బలంగా అసలుండే అవకాశం లేదు. అయితే ఖచ్చితంగా వ్యాపారాన్ని చేయాలనేటటువంటి బలమైన ఆలోచన కలిగిన వీరు వ్యాపారంలో అనేకమైనటువంటి ప్రతిఫలని సాధించిన ఆ పత్రాలని చూసుకుంటూ ఆనందపడుతూ గోచరిస్తారు. కీళ్ళ నొప్పుల విషయంలో మాత్రం తప్పక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కుటుంబంలో ఎవరైనా ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నట్లయితే సకాలంలో ఉద్యోగానికి వెళ్ళేలా ప్రోత్సహించడం ఎంతైనా అవసరం. అవివాహితులకి వివాహం జరిగే అవకాశం మెండు. గురువారం సందర్భంగా మీనరాశి వారు శంకరుణ్ణి ఆరాధించినట్లయితే, ముఖ్యంగా గంధజలంతో అభిషేకించినట్లయితే అనుకూలతని ఏర్పాటు చేస్తాడు. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ స్వస్తి.
నమస్కారం. స్కంద పంచమి కుమార షష్ఠి పర్వదినం సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు, అలాగే ద్వాదశ రాశుల వారు రాశిని బట్టి ఎలాంటి వస్త్రధారణ చేసినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్కంద పంచమి కుమార షష్ఠి పర్వదినం సందర్భంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజిస్తే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు పంచమి షష్ఠి 2 తిథులు కలిసి వచ్చినాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథిని స్కంద పంచమి అనే పేరుతో పిలుస్తారని, షష్ఠి తిథిని కుమార షష్ఠి అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పంచమి షష్ఠి తిథిద్వయం ఏర్పడింది కాబట్టి స్కంద పంచమి కుమార షష్ఠి పర్వదినం సందర్భంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే కాలసర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కుజదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు, అప్పుల సమస్యలు అధిగమించవచ్చు. ఈరోజు గృహంలో 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆయన 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి మందార పూలతో పూజించాలి. స్కంద పంచమి కుమార షష్ఠి రోజు ఎవరైతే ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో వాళ్ళు వివాహపరమైన సమస్యలు అధిగమించవచ్చని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్న వాళ్ళు ఈరోజు ఎర్ర మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సంబంధాలు నిశ్చయమవుతాయి, వివాహపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించేటప్పుడు ఓం స్కందాయ నమః, ఓం కుమారాయ నమః ఈ 2 నామాలు ఒక్కొక్క నామం 21 సార్లు చప్పున పఠించాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు కానీ దానిమ్మ పండు గింజలు కానీ నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కుమార షష్ఠి సందర్భంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్రతం ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ వ్రతం ఏంటంటే ఈరోజు ఉపవాసం ఉండటం, కేవలం మంచినీరు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించడం చేయాలి. దీన్ని స్కంద షష్ఠి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా జీవితంలో తీవ్రమైనటువంటి కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించినట్లయితే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. మేషరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే వృషభ రాశి వారు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. మిథున రాశి వారు తరచుగా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కర్కాటక రాశి వారు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. సింహరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలను లేదా నారింజ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తులారాశి వారు తరచుగా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ధనుస్సు రాశి వారు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. మకర రాశి వారు కుంభరాశి వారు నీలం రంగు వస్త్రాలు ధరించడం ద్వారా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మీనరాశి వారు తరచుగా పసుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ద్వాదశ రాశుల వారు మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన రంగు కలిగినటువంటి వస్త్రాలు తరచుగా ధరించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మహిళలు ఎదుటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు ఇవ్వకూడదు. ఆ వస్తువులు ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మహిళామణులు ఎదుటివారికి ఏ వస్తువులు ఇవ్వకూడదో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని
తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.